అమ్మ లక్ష్మి, వాళ్ళెవరైనా నీకు బాగా తెలిసిన వాళ్ళ? అంటే అది తను తెలిసిన వాళ్ళలా కనిపించారంతే. కానీ వాళ్ళెవరో నాకు తెలీదు. ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా వైజాగ్ వచ్చారా? మిమ్మల్ని లక్ష్మి గారు, వైజాగ్ ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా? లేదు లేదు, ఇదే మొదటిసారి. మరి నువ్వు ఫస్ట్ నుంచి ఎక్కడుండేదానివమ్మా? నేను పుట్టక ముందు నీ ఊరేంటి? నేను పుట్టక ముందు నీకంటూ ఎవరో ఒకరు ఉండే ఉంటారు కదా. వాళ్ళందరూ ఎక్కడా? వాళ్ళని ఎప్పుడూ నాకెందుకు చూపించలేదు? జున్ను, నీకు ఈ మధ్య తిండి తక్కువ, మాటలు ఎక్కువ అయిపోయాయి. తిన్నదంతా ఈ మాటలకే ఖర్చు పెట్టేస్తున్నావు. ఇప్పుడు అర్జెంటుగా ఈ విషయాలన్నీ తెలుసుకోవాలా? టైం వచ్చినప్పుడు అమ్మ చెప్తుందిలే. అర్జున్, నువ్వు కారు పోనివరా. జాను, ఏదైనా మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు నీతో సరదాగా మాట్లాడే పరిస్థితిలో నేను లేను వివేక్. ఎంత చెప్పినా ఈ వివేక్కి బుద్ధి రావడం లేదా? ఇంకా జానుతో కలిసి తిరుగుతున్నాడు. అయినా ఈ జానుకైనా బుద్ధి ఉండాలి కదా. చెప్తా. డ్రైవర్, కార్ తీసుకెళ్ళి ఆ బైక్ ముందాపు. హే జానవి, నీకెన్నిసార్లు చెప్పినా సిగ్గురాదా? ఎంత తిట్టినా నీ బతుకి బుద్ధి రాదా? మా జీవితాలపై కన్నెత్తి కూడా చూడదని వార్నింగ్ ఇచ్చాక కూడా మళ్ళీ నా కొడుకు బైక్ ఎక్కి తిరుగుతున్నావా? చిచి, నీకు మీ అక్కకి అసలు మీలాంటి బ్రతుకులకి సిగ్గనేది ఎప్పటికీ రాదు. చిన్నత్తయ్య గారు, మాటలు మర్యాదగా రానివ్వండి. మర్యాద అంటే మర్యాద. నీలాంటి వాళ్ళకి మర్యాద ఇస్తే మా జన్మకు అర్థం లేకుండా పోతుంది. చీకొట్టాక కూడా నా కొడుకుతో ఎందుకు తిరుగుతున్నావు? మొహం మీద ఉమ్మేసాక కూడా నా కొడుకుని ఇంకా నీ కొంగుకెందుకు కట్టుకొని తిరుగుతున్నావు? మామ్, తనేమి నన్ను కొంగున కట్టుకొని తిరగలేదు. నేనే తనను అడిగి మరీ నా బైక్ మీద ఎక్కించుకున్నాను. నేను అడిగితేనే నాతో పాటు తను వస్తుంది, అంతే. అనవసరంగా తన మీద నోరు పారేసుకోకు. నువ్వు ఆగరా, నీకేం తెలీదు. నువ్వు అమాయకుడివి కాబట్టే నిన్ను తన వల్ల వేసుకుంది. నీకేం తెలీదు కాబట్టే నిన్ను అడ్డం పెట్టుకుని తను మన కుటుంబానికి కోడలైపోవడానికి ట్రై చేస్తోంది. అమ్మా మహాతల్లి, ఇప్పటికే మీ అక్క చేసిన ఘనకార్యాలు చాలు. ఆవిడ వల్ల మేము పొందిన అవమానాలు చాలు. ఆవిడ మూలంగా మేం కోల్పోయింది చాలు. నువ్వు కూడా ఏ దురుద్దేశంతో మళ్ళీ నందన్ కుటుంబంలోకి అడుగు పెడదాం అనుకుంటున్నావు? నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నా గొంతులో ప్రాణం ఉండగా నిన్ను మళ్ళీ మా ఇంటి గడప కూడా తొక్కనివ్వను. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? వివేక్, నువ్వు మళ్ళీ దాంతో కనిపించావంటే నిన్నేమనను. దానికే ఎక్కాలో చెయ్యో తీసి పారేస్తాను. గుర్తుంచుకోండి.
గ్రానీ, ఈ ఇల్లు భలేగా ఉంది. నాకు బాగా నచ్చేసింది. ఈ ఇంట్లోనే అర్జున్ పుట్టి పెరిగాడు. ఈ ఇంటితో మా అందరికీ చాలా అనుబంధం ఉంది. మరి ఇక్కడ ఉండకుండా ఢిల్లీ ఎందుకు వెళ్ళిపోయారు? ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది జున్ను. అప్పటి పరిస్థితులు బాగోలేదు, కాలం కూడా కలిసి రాలేదు. అందుకే హఠాత్తుగా ఢిల్లీకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. పోనీలేండి, ఇంతకాలానికి మళ్ళీ మీ ఇంటికి తిరిగి వచ్చినందుకు సంతోషంగానే ఉంది కదా? చాలా సంతోషంగా ఉందమ్మా. లక్ష్మి, ఇంతకీ నీకు ఈ ఇల్లు నచ్చిందా? బాగుందండి, చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకో చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా ఉన్నాయనిపిస్తుందండి. ఈ ఇల్లు ఖచ్చితంగా మీకు ఒక కొత్త సక్సెస్ ఇస్తుందేమో అనిపిస్తుంది. మీకు మాకు అనే భేదాలు చూపించి దూరాలు పెంచేస్తావెందుకు లక్ష్మి? మనకి అని చెబితే సరిపోతుంది కదా. అమ్మా, మళ్ళీ మన ఇంటికి మనం వచ్చేసాం. బాబుగారు ఆయన ఆఫీస్ పనులు ఆయన చూసుకుంటారు, మీరు మీ భక్తిలో ఉంటారు, నా వంటగదిలో నేనుంటాను. ఇక ఆలోచించాల్సిందల్లా జున్ను స్కూలు విషయమే. దానికేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఒక స్కూల్ గురించి ఎంక్వైరీ చేశాను. ఆ అక్కడ వాళ్ళతో కూడా ఆల్రెడీ మాట్లాడేశాను. కేవలం అప్లికేషన్ ప్రాసెస్ మాత్రమే మిగిలింది. రేపే జున్నుని ఆ స్కూల్లో జాయిన్ చేయబోతున్నాను. అబ్బో, జున్ను గురించి బాబుగారు బాగానే శ్రద్ధ తీసుకుంటున్నారు. అలాగే లక్ష్మి గురించి కూడా కాస్త కేర్ తీసుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఆహా, అంటే లక్ష్మి, నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడంతా నీకు కొత్త కదా. వైజాగ్ కూడా ఎప్పుడు రాలేదంటున్నావు. అందుకే నీకే లోటు రాకుండా చూసుకోవాలని నా ఉద్దేశం. అమ్మా, సరే అయితే నేను ఒకసారి ఆఫీస్కి వెళ్ళొస్తాను. అదేంట్రా, కాళ్ళకి చక్రాలు కట్టుకున్నట్టు ఇలా వచ్చి అంతలోనే పనిలోకి దిగిపోతున్నావు? కాస్త ప్రశాంతంగా ఒకరోజు విశ్రాంతి తీసుకోవచ్చు కదా. లేదమ్మా, రేపొక కంపెనీ విషయంలో కొటేషన్ ఉంది. దానికోసం కంపెనీతో అన్నారు? లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. సరే, నేను బయలుదేరుతాను. ఒక్క నిమిషం. కొటేషన్ వేయడంలో నాకు కూడా కొంత అనుభవం ఉంది. మీరు ఓకే అంటే ఆ విషయంలో నేను కూడా మీకు కొంచెం సహాయంగా ఉండగలుగుతాను. నీకు ఈ బిజినెస్ విషయాలు కూడా తెలుసా? అవునండి, ఏదో కొంచెం అనుభవం అయితే ఉంది. లక్ష్మి కూడా ఇంట్లో ఉండి చాలా బోర్గా ఫీల్ అవుతుంది నాన్న. జున్నుని మేము చూసుకుంటాం, కానీ లక్ష్మిని కూడా నీతో పాటు తీసుకెళ్ళు. తనకు కూడా కాస్త ఏదో పని చేసినట్టుంటుంది కదా. సరేనమ్మా. లక్ష్మి, వెళ్దామా? ఒక్క నిమిషం. బాయ్ జున్ను, వస్తానండి. ఇక్కడికి వచ్చాక లక్ష్మమ్మలో కూడా ఏదో మార్పు కనిపిస్తోందమ్మా. నాకెందుకో త్వరలోనే వాళ్ళిద్దరూ దగ్గరవుతారని, మనం అనుకున్నట్టే వాళ్ళిద్దరికీ ముడిపడుతుందని అనిపిస్తోంది. అదే కాని జరిగితే నాకంతకన్నా ఏం కావాలి చలమయ్య? ఆ దేవుడు దయ చూపించి వాళ్ళిద్దరినీ ఒక ఇంటి వాళ్ళని చేసేస్తే నాకే దిగులు ఉండదు. లక్కీ, లక్కీ, లక్కీ. డాడ్, లక్కీ ఏది? ఎక్కడ కనిపించట్లేదు? ఇక్కడే ఎక్కడో ఆడుకుంటుంది లేరా. నువ్వెక్కడికి బయలుదేరావు?
అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. అదేంటి ఇప్పుడే కదరా వచ్చావు, అంతలోనే మళ్ళీ ఆఫీస్ ఏంటి? ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ని, ఒక ముఖ్యమైన వ్యక్తిని ఫేస్ చేయబోతున్నాను. నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా. ఎవరా వ్యక్తి? అర్జున్. ఆ అర్జున్ ఫ్యామిలీతో సహా సిటీకి వచ్చాడంట. అర్జున్ అంటే దేవరాజు వాళ్ళ కొడుకు కదా? అవును. ఓ, నేను కంపెనీ పెట్టిన తొలి రోజుల్లో దేవరాజు నాకు గట్టి పోటీ ఇచ్చేవాడు. మా ఇద్దరి మధ్య ఒక హెల్తీ కాంపిటీషన్ నడిచేది. తర్వాత అర్జున్ రంగంలోకి దిగాడు. వయసు చిన్నదే కానీ అనుభవం పెద్దది. నువ్వు బిజినెస్లోకి ఎంటర్ అయిన కొత్తలో వాళ్ళు వైజాగ్ వదిలేసి ఢిల్లీ వెళ్ళిపోయారు. అవును మిత్ర, అర్జున్ గురించి నేను కూడా విన్నాను. బిజినెస్లో ప్రత్యర్థి ఎవరైనా పడగొట్టే వరకు నిద్రపోడు. పట్టుదలతో ప్రతి ప్రాజెక్టు సాధిస్తాడు. తనకి పోటీ అంటూ ఎవ్వరూ లేకుండా చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అర్జున్ చాలా తెలివైన వాడ్రా. వేసే ప్రతి అడుగు ఆచితూచి వేస్తాడు. అడుగు వేశాడు అంటే ఇంక వెనక్కి తిరిగి చూడాడు. చెప్పాలంటే కొంచెం పవర్ఫుల్. అర్జున్ ఎంత పవర్ఫుల్ అయినా నా పవర్ ముందు కాస్త తల దించాల్సిందే డాడ్. నువ్వు ఈ ఆత్మవిశ్వాసంతో ఉండడంలో తప్పు లేదు. అప్పుడే గెలవడానికి ముందడుగు వేయగలవు. ఎనీహౌ, అర్జున్ మళ్ళీ వైజాగ్లో తన వ్యాపారాలు కొనసాగిస్తే మీ ఇద్దరి మధ్య ఒక ఆరోగ్యవంతమైన పోటీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అది అతని మీద ఆధారపడి ఉంటుంది. నా గురించి తెలుసు కదా, మంచికి మంచి, చెడుకి చెడు. సరే, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. మిత్ర, నన్ను కూడా రమ్మంటావా? వద్దులే మనీషా, నేను వెళ్ళి వచ్చేస్తానులే. డాడ్, లక్కీ అడిగితే నేను త్వరగా వచ్చేస్తానని చెప్పండి. సరే, పనిలో పడి లేట్ చేయకు. ఎందుకంటే నువ్వు వచ్చే వరకు లక్కీ నిద్రపోదు. సరే డాడ్, బాయ్. ఇట్స్ ఆల్ గుడ్. కాకపోతే దీని మీద మనం ఇంకొంచెం వర్కౌట్ చేయాలి. ఒక నిమిషం. సార్, శివ, ఒకసారి నా క్యాబిన్కి రా. ఓకే సార్. చెప్పండి సార్. ఆ కంపెనీ వాళ్ళు ఇంతకుముందు వేసిన టెండర్లు, ఆ టెండర్లలో వాళ్ళు ఇచ్చిన కొటేషన్స్ లిస్ట్ తయారు చేయమన్నాను. తయారు చేసావా? చేశాను సార్. సరే, తీసుకురా ఒకసారి. ఓకే సార్. ఇదిగోండి. యూ కెన్ గో. ఓకే సార్.
ఈ లిస్ట్ అంతా ఎందుకు అర్జున్ గారు? ఒకసారి ఇది ఫైనల్ చెక్ చేయి. ఆ లిస్ట్ని బట్టి వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ నెక్స్ట్ స్టెప్ అన్నీ తెలుస్తాయి. అంటే వాళ్ళు ఏ ప్రాజెక్ట్కి ఎలా కోట్ చేస్తారో మనకి ఈజీగా తెలుస్తుంది. దాన్ని బట్టి ఇప్పుడు కొత్తగా వేసే టెండర్లో మనం ఏ విధంగా కోట్ చేస్తే బాగుంటుందో మనకు ఒక అవగాహన వస్తుంది. నాకు అర్థమైంది అర్జున్ గారు. దీన్ని ఆధారంగా చేసుకుని నేను మరోసారి కొటేషన్ తయారు చేస్తాను. కానీ లక్ష్మి, మనకంత టైం లేదు. అర్జున్ గారు, పడిపోతున్న ఈ కంపెనీని నిలబెట్టాలనే ఉద్దేశంతో వచ్చామండి. దానికోసం ఎంతైనా కష్టపడదాం. నేను ఇన్ టైంలోనే కొటేషన్ తయారు చేసి ఇది నేను ప్రిపేర్ చేసిన కొటేషన్. సార్, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేస్తున్నారేమో అనిపిస్తుంది సార్. వాయిసు అర్జున్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఒకటైన ఆ కంపెనీ ఇప్పటికే దివాళా తీసే పరిస్థితిలో ఉంది. ఇప్పుడు కొత్తగా అతను వచ్చి డెవలప్ చేసేది ఏమీ లేదు సార్. ఇప్పుడు మనం ఈ కొటేషన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నామేమో అనిపిస్తుంది సార్. మా అందరికి కూడా అదే అనిపిస్తుంది సార్. ఒకప్పుడు అర్జున్ అనే వ్యక్తి రేంజ్ వేరే అయి ఉండొచ్చు, పొజిషన్ పీక్స్లో ఉండొచ్చు, కానీ అది పాస్ట్. అతని పాస్ట్ని చూసుకొని మనం ప్రజెంట్ వీక్ అవడంలో అర్థం లేదనిపిస్తుంది సార్. మీరు చెప్పింది కూడా కరెక్టే, కానీ చిన్న పామునైనా పెద్ద కారుతో కొట్టాలనేది నా ఉద్దేశం. మీ ఉద్దేశంలో తప్పులేదు, కానీ అది పోటీ పడే కంపెనీ అయితే అంత కేర్ తీసుకోవచ్చు. అర్జున్ కంపెనీకి అంత సీన్ లేదు. కొటేషన్ గురించి ఇంకొకసారి ఆలోచించండి సార్. ఫైన్, నేను మళ్ళీ ఇంకో కొటేషన్ రెడీ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్స్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్. లక్ష్మి, పెద్దలు చెప్పిన మాట వినాలి, పద్ధతిగా నడుచుకోవాలి. ఇలా మొండిదాల్లా ప్రవర్తించకూడదు. ఇప్పుడు నేనేం చేశాను? ఒక్క 2 ముద్దలు తిని పడుకోవే అంటే మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నావు. నాన్న వచ్చే వరకు నేను తినను కూడా తినను. మీ నాన్న రావడానికి టైం పడుతుంది. అవతల తనకి చాలా అర్జెంటు పని ఉందమ్మా. తనకి ఎంత అర్జెంట్ పని ఉన్నా సరే నాన్న వచ్చాకే తింటాను, నాన్న వచ్చాకే నిద్రపోతాను. ఏంటక్క ఇదంతా? పిల్లల్ని అదుపులో పెట్టకుండా అందులో వెక్కిస్తే ఇలాగే ఉంటుంది. వాళ్ళు చందమామ మీద కూర్చొని మనకి చుక్కలు చూపిస్తారు. పిల్లలు కదా దేవయాని, వాళ్ళకి మంచి మాటలతో చెప్తేనే అర్థమవుతుంది. మంచి మాటలతో చెప్పాలి, మంచి నూనె రాసి చెప్పాలంటే కుదరదక్క. 4 తగిలిస్తే వాళ్ళే నాజుగ్గా దారికొస్తారు. పిల్లల్ని కొడితే సమస్యలు తగ్గవు దేవయాని, అవి ఇంకా పెరుగుతాయి. ఇదిగో ఇలాగే నెత్తికెక్కించుకుంటారు కాబట్టే మీ నెత్తికెక్కి నాటి వాడుతోంది.